అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. 5వ సర్గ అర్థ వివరణతో పాటు తత్వార్థము తెలుసుకుందాము. 3 కక్షలలో కూడిన ఆ గొప్ప భవనములోకి, రావణ భవనములోకి మన హనుమ ప్రవేశించి అందులో ఒక పెద్ద మహాగృహము ఉంది. మణి వజ్ర చిత్రితమగు ఒక పెద్ద మహాగృహం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన ఒక విమానాన్ని మన హనుమ చూస్తారు. ఒక అద్భుతమైన ఒక గది, ఒక విమానాన్ని చూస్తారు. అందు 3 సార్లు హనుమ ఆస సాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం అని అంటే ఆ శ్లోక పాదము ఇక్కడ 3 సార్లు ప్రయోగిస్తాడు. 7 కక్షలు దాటిన తర్వాత హనుమాన్ ప్రవివేశ మహాగృహం అని ఇక్కడ ఆ భవనాన్ని వర్ణిస్తారు. మరలా సతస్య మధ్యే భవనస్య సంస్థితం అంటే భవనము మధ్యలో ఒక అద్భుతమైన ఒక విమానాన్ని చూస్తారు మన హనుమ. ఒక విమానాన్ని వర్ణిస్తారు. ఇక్కడ రావణాసురుడి యొక్క భార్యలు రావణుడు పరుండిన ఒక అందమైన భవనాన్ని చూసి ఆ భవనాన్ని మన హనుమ వర్ణించారు ముందటి సర్గలో. ఇక్కడ మనకొక విషయం తెలుస్తుంది. ఈ భవనానికి ఉన్న 3 కక్షలు 3 అంతస్తులలో ఎక్కడ చూసినా సీతమ్మ తల్లి కనపడలేదు. అంటే సీతమ్మ తల్లి కనపడలేదంటే ఆత్మస్థానమైన విజ్ఞానమయ కోశమునకు ముందున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు అని మనం భావించాలి. ఇక్కడ మనోమయ కోశము అనేది ఆ 3వ అంతస్తులో మనస్సుకు స్వరూపం ఎవరు? రావణాసురుడు. అలాంటి మనస్వరూపుడైన రావణాసురుడు 3వ స్థానము 3వ అంతస్తులో మనోమయ కోశంలో పడుకుని ఉన్నాడు. ఇలా ఈ 3ంటిని ఒక్కొక్క దానిని ఒక్కొక్క కక్షలో మన హనుమ అన్వేషిస్తున్నాడు. కాబట్టి ప్రతిసారి ఇక్కడ 3 సార్లు మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఏమిటి? ఆస సాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం అంటే ఈ యొక్క 3 సార్లు ఇక్కడ వచ్చింది. అంటే ఈ 3ంటిని ఒక్కొక్క దానిని అన్వేషించేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ హనుమంతుడు లక్ష్మీవంతుడైనాడు. అక్కడే ఆ భవనము మధ్యలో ఒక మహా విమానాన్ని హనుమ చూస్తారు. ఇంతవరకు వెతికిన 3 అంతస్తులలో సీతమ్మ తల్లి అనే ఆత్మ కనిపించలేదు. కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఆత్మ కనిపించలేదు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? ఆత్మస్థానం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆత్మస్థానం అనేది ఏమిటంటే విజ్ఞానమయ కోశము. ఎప్పుడన్నా విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళాలి అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము అనే ఈ 3 కోశాలు దాటినప్పుడే సాధకుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించగలడు. కాబట్టి ఇక్కడ ఆత్మస్థానము విజ్ఞానమయ కోశము, అక్కడ సీతమ్మ తల్లి ఉంది. కాబట్టి ఈడ 3 అంతస్తులు అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు దాటితే ఈ 3 దాటేశారు హనుమ. ఎక్కడ కూడా వైదేహి అయిన సీతమ్మ తల్లి కనిపించలేదు. అన్నమయ కోశం అంటే ఆహారము ఉండే శరీర కోశము, ప్రాణమయం అంటే ప్రాణశక్తి కోశము, మనోమయ కోశము అంటే మన మనసు, భావోద్వేగాలు, శరీరము, మనసు. విజ్ఞానమయ కోశము అంటే జ్ఞానము, బుద్ధి, వివేకము మరియు గొప్ప ఆనందము. ఇవన్నీ కూడా విజ్ఞానం. మరి ఆ గొప్ప ఆనందమైన విజ్ఞానమయ కోశమైన ఆత్మస్థానము సీతమ్మ తల్లి కనిపించలేదు. పుష్పక విమానాన్ని ఇంకా కొంచెం వెళ్తే దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం అంటే ఈ పదములన్నీ కూడా
ప్రాణమయ కోశాన్ని సూచిస్తున్నట్లు ఇక్కడ కవి వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఈ విమానము ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఎక్కడికి వెళ్ళాలి నేను అనుకుని సంకల్పిస్తే అక్కడికి వెళ్ళిపోతుందంట పుష్పక విమానం. సంకల్పం ఇలా చెయ్యగానే ముల్లోకాలు కూడా తిరిగి వచ్చేస్తాదంట. అంటే మనోవేగము కలది మనోమయ కోశము, మనోవేగము కల పుష్పక విమానం అక్కడ ఉంది. అటువంటి పుష్పక విమానం ఎవరు అధిరోహిస్తారు? రావణాసురుడు. ఎందుకంటే మనసు, ఆయన ఏమని చెప్పుకున్నాం మనము, రావణాసురుడు మనసుకు మనోమయ కోశానికి సంబంధించిన వాడు కాబట్టి అతని యొక్క విమానం కూడా మనోవేగముతో ముందుకు వెళ్తుంది. అటువంటి విమానాన్ని మన వానర వీరుడైన మన హనుమ దర్శించాడు. అక్కడ విమానం ఏది కూడా ఎవరు ప్రయత్నంతో చేసింది లేదు. అక్కడ గొప్ప గొప్ప రత్నాలు వజ్రాలతో పొదగబడింది. ఎవరేమాడ కూర్చొని తయారు చేయలేం. అసలు ఆ విమానంలో ఉండే అద్భుతం చూస్తేనంట, ఆ దేవభవనంలో కూడా అటువంటి అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఆ విమానంలో దేవభవనంలో కూడా ఉండవంట. అసలు ఎవరు ఈ విమానాన్ని ఇంత అద్భుతంగా తయారు చేశారంటే అంతుబట్టట్లేదంట. అయితే ఆ విమానాన్ని మన రావణాసురుడు గొప్ప తపస్సు చేసి తన గొప్ప పరాక్రమము, తన యుద్ధము చేసి ఒక గొప్ప శక్తితో ఆ యొక్క పుష్పక విమానాన్ని తెచ్చి తన లంకలో పెట్టేసుకున్నారు ఆయన. ఆ విమానంలో ఇలా కూర్చోగానే నువ్వేమీ విమానాన్ని ఆపరేట్ చేయవలసిన అవసరం లేదు. అలా కూర్చోగానే మన మనసు నేను పలానా లోకానికి వెళ్ళిపోవాలి అంటే ఆ విమానం ఆ లోకానికి వెళ్ళిపోతుందంట. తర్వాత ఆ విమానం ఆకాశ మార్గంలో వెళ్తుంటే ఆ విమానానికి ఏది కూడా అడ్డు అదుపు అనేది ఉండదంట. ఎదురుగ్గా వేరే విమానాలు ఏమన్నా శాటిలైట్స్ ఉన్నా కూడా అవన్నీ ఆ విమానానికి అడ్డం లేకుండా అలా పక్కకు జరిగిపోతాయంట. ఇంకా ఆ ఇంద్రుడి భవనము ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఏ మటుకు తక్కువ లేదంట. ఇంద్ర భవనానికి రావణ భవనము అంత బాగుందంట. అటువంటి విమానాన్ని మన హనుమ చూస్తారు. అప్పుడు అనుకుంటారు, ఇంతటి గొప్ప విమానము, ఇంత అద్భుతమైన ఇంద్రుడితో సమానమైన భవనము ఉండి ఎందుకింత పిచ్చి పని చేశాడు ఈ రావణాసురుడు? ఎంత తపస్సుండి ఎంత అనుష్ఠాన పరుడయి ఆ మనసులో ఉండే కొన్ని పనికి మాలిన బలహీనతల వలన ఇంతటి నాశనాన్ని తను కొని తెచ్చుకున్నాడే అని ఈ సర్గలో 8వ సర్గలో ఉన్న అంతరార్థము. ఈ విషయాన్ని మన హనుమ అనుకుంటారు. ఇంతటి బలహీనమైన మనసు కలవాడు రావణుడు అని. అంటే యోగాభ్యాసములో మనము తెలుసుకోవలసినది ఏమిటంటే తత్వార్థము. యోగాభ్యాసములో ఆత్మస్థానము విజ్ఞానమయ కోశము. ఆ విజ్ఞానమయ కోశంలోకి మనము ప్రవేశించాలి అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములను దాటితే గాని అందులోకి వెళ్ళలేము. అవి దాటాలంటే మనకు ఏమి కావాలి? తపస్సు, అనుష్ఠానము, జపము, ధ్యానము, ఇవన్నీ కూడా సాధన వదలకుండా ఎంతో గొప్ప సంకల్పంతో సాధన చేసే సాధకుడే వీటినన్నిటినీ దాటి ఆత్మస్థానమైన విజ్ఞానమయ కోశానికి వెళ్ళగలరు అనే విషయాన్ని 8వ సర్గలో తత్వార్థం ద్వారా తెలుసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.